హలో గైస్, టాలీవుడ్ టు బాలీవుడ్ సెగ్మెంట్ లో ఎపిసోడ్ నెంబర్ 2 కి మీ అందరికీ స్వాగతం. రీసెంట్లీ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటన్నిటిని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందులో ముందు బాలీవుడ్ నుంచి మొదలు పెడితే మీకు మనోజ్ బాజ్పాయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి తెలిసే ఉంటుంది కదా. ఈ సిరీస్ కి సీజన్ 3 కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ సీజన్ 3 ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ప్రెజెంట్ నాగాలాండ్ లో జరుగుతుందంట. అండ్ ఈ సీజన్ 3 లో ప్రీవియస్ సీజన్స్ లో కనిపించిన యాక్టర్స్ లైక్ మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి అండ్ సమంత రూత్ ప్రభు వీళ్ళందరూ ఈ సీజన్ 3 కోసం రిటర్న్ అవబోతున్నారు. అండ్ ఇందులో విలన్ రోల్ కోసం జైదీప్ అహ్లావత్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. అండ్ ఈ సీజన్ 3 లో నార్త్ ఈస్ట్ లో జరుగుతున్న నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ని శ్రీకాంత్ తివారీ ఎలా ఫేస్ చేశాడు అండ్ ఇంకోవైపు ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేశాడు అన్న దాని చుట్టూ సీజన్ 3 యొక్క ప్లాట్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుందంట. అండ్ ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేసి 2025 లో రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ అయింది. కానీ ఎగ్జాక్ట్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆగస్ట్ లో స్త్రీ 2 మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. ఆ మూవీ మన తెలుగు ఆడియన్స్ కూడా చూడాలి అనుకున్నారు. కానీ ఆ మూవీ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. అట్లీస్ట్ ఈ మూవీ ఓటీటీలో అయినా తెలుగు లాంగ్వేజ్ లో వస్తుందేమో అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఈ మూవీ అక్టోబర్ 10 కి ఓటీటీలో రాబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. కానీ తెలుగు లాంగ్వేజ్ లో వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదు. అండ్ మీకు ఈ స్త్రీ 2 మూవీ అర్థం కావాలి అంటే స్త్రీ 1 అండ్ భేడియా మూవీస్ చూసి ఉండాలి. ఇందులో భేడియా మూవీ తెలుగులో తోడేలు అని అవైలబుల్ గా ఉంది. కానీ స్త్రీ 1 మూవీ మాత్రం తెలుగులో అవైలబుల్ గా లేదు. సో హిందీ రాని వాళ్ళకి స్త్రీ యూనివర్స్ ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ ఆమిర్ ఖాన్ గారు సితారే జమీన్ పర్ అనే ఒక మూవీలో నటిస్తున్నారు. అండ్ ఈ మూవీలో జెనీలియా కూడా మెయిన్ లీడ్ గా నటిస్తుంది. అండ్ ఈ మూవీ దిస్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ అవబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సితారే జమీన్ పర్ మూవీ 2007 లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్ కాదు, ఆ మూవీ వేరు ఈ మూవీ వేరు అని ఆమిర్ ఖాన్ అయితే కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ రెండు మూవీస్ యొక్క థీమ్ మాత్రం ఒకటేనంట. లైక్ ప్రతి మనిషిలోనూ వీక్నెసెస్ ఉంటాయి, ఫ్లాస్ ఉంటాయి, స్పెషల్ థింగ్స్ ఉంటాయని. కాకపోతే రెండు మూవీస్ యొక్క టోన్ మాత్రం డిఫరెంట్ గా ఉండబోతుంది. లైక్ తారే జమీన్ పర్ మూవీ అనేది ఎమోషనల్ గా ఉంటుంది. కానీ ఈ సితారే జమీన్ పర్ మూవీ అనేది ఎంటర్టైనింగ్ వేలో కొంచెం ఫన్నీ వేలో ఉంటుందంట. అండ్ ఈ సితారే జమీన్ పర్ మూవీని 2018 లో రిలీజ్ అయిన ఛాంపియన్స్ అనే స్పానిష్ మూవీని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సితారే జమీన్ పర్ మూవీ దిస్ ఇయర్ క్రిస్మస్ నుంచి పోస్ట్ పోన్ అయిపోయింది. అండ్ 2025 లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ మూవీ తర్వాత ఆమిర్ ఖాన్ ది లాహోర్ 1947 అనే ఒక మూవీ రాబోతుంది. ఈ రెండు మూవీస్ తర్వాత ఆమిర్ ఖాన్ ది 4 దిన్ కి జిందగీ అనే ఒక మూవీ రాబోతుంది. ఆ మూవీని రాజ్ కుమార్ సంతోషి అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారు. అండ్ ఈ 4 దిన్ కి జిందగీ మూవీ అనేది ఒక కామెడీ ఫిల్మ్ అనమాట. కానీ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేంటంటే తమిళ్లో సింబు గారు నటించిన మానాడు మూవీ ఉంది కదా, ఆ మూవీలో హీరో ఒక టైం లూప్ లో ఇరుక్కుపోతాడు. సేమ్ అలాంటి కాన్సెప్టే ఈ 4 దిన్ కి జిందగీ మూవీలో కూడా టైం లూప్ కాన్సెప్ట్ ఉండబోతుందంట. కాకపోతే మానాడు మూవీ అనేది సీరియస్ టోన్ లో వెళ్తూ ఉంటుంది. కానీ ఈ 4 దిన్ కి జిందగీ మూవీ మాత్రం కామెడీ వేలో ఉండబోతుంది. అండ్ నాకు పర్సనల్లీ ఆమిర్ ఖాన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆయన కామెడీ మూవీస్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక కామెడీ ఫిల్మ్ తో రాబోతున్నారు. సో చూడాలి మరి ఈ 4 దిన్ కి జిందగీ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెప్టెంబర్ 13 కి తుంబాడ్ మూవీని రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఈ మూవీ 2018 లో రిలీజ్ అయినప్పుడు 15 crores మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు రిలీజ్ లోనే 33 crores ని కలెక్ట్ చేసింది. అంటే ఇనీషియల్ రిలీజ్ కి డబుల్ కలెక్ట్ చేసింది అనమాట. సో ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీలో హీరో అండ్ ప్రొడ్యూసర్ అయిన సోహం షా తుంబాడ్ 2 మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేసిన రాహి అనిల్ బర్వే ఈ సెకండ్ మూవీని డైరెక్ట్ చేయడం లేదు. ఈ సెకండ్ మూవీ కోసం కంప్లీట్లీ వేరే డైరెక్టర్ ని వేరే రైటర్స్ ని తీసుకోబోతున్నారు. అండ్ ఈ తుంబాడ్ సీక్వెల్ మూవీ కోసం ఎవరైతే పనిచేయబోతున్నారో వాళ్ళందరికీ ముందుగానే ఆల్ ద బెస్ట్ అని రాహి అనిల్ బర్వే అయితే చెప్పుకొచ్చారు. అండ్ ఈ డైరెక్టర్ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అదేంటంటే ఆయన ఈ తుంబాడ్ మూవీస్ గురించి 10 to 15 years వరకు వర్క్ చేశారంట. అండ్ ఆయన దీనిని ఒక ట్రిలాజీ సిరీస్ లాగా ప్లాన్ చేసుకున్నారంట. కానీ ఇక్కడ ట్రిలాజీ అంటే తుంబాడ్ 1, 2, 3 ఇలా మూవీస్ తీయడం గురించి కాదు. యాక్చువల్లీ ఆయన ట్రిలాజీలో ఫస్ట్ పార్ట్ నేమ్ వచ్చేసి తుంబాడ్. ఇందులో ఫాదర్ అండ్ సన్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్ నేమ్ వచ్చేసి పహాడ్ పంగీరా. ఇందులో డాన్ ఆఫ్ ఫెమినిజం గురించి అండ్ హిందూయిజం లో సతీ ప్రథ అనే ఒక కల్చర్ ఉండేదంట, దాని గురించి ఎక్స్ప్లోర్ చేస్తారంట. అండ్ థర్డ్ పార్ట్ నేమ్ వచ్చేసి పక్షి తీర్థ్ అనమాట. దీంతో ఈ ట్రిలాజీ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఈ మూవీ గురించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో రాహి అనిల్ బర్వే ప్రకారం ఆయన ట్రిలాజీలో తుంబాడ్ 2 మూవీ లేదు. బట్ సోహం షా తుంబాడ్ 2 మూవీని తీద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అని రాహి అనిల్ బర్వే అయితే చెప్పుకొచ్చారు. అండ్ ప్రెజెంట్ రాహి అనిల్ బర్వే రాజ్ అండ్ డీకే తో కలిసి నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక సిరీస్ ని తీస్తున్నారు. ఈ సిరీస్ లో మన సమంత గారు కూడా నటిస్తున్నారు. సో ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత పహాడ్ పంగిరా మూవీని తీస్తారంట. సో ప్రాబబ్లీ ఈ పహాడ్ పంగిరా మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో కానీ సెకండ్ క్వార్టర్ లో కానీ స్టార్ట్ కావచ్చు. అండ్ ఈ బాలీవుడ్ సెగ్మెంట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి ధూమ్ 4 గురించి. అదేంటంటే ధూమ్ సిరీస్ లో ధూమ్ 3 మూవీ వచ్చి దాదాపుగా 11 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ధూమ్ 4 మూవీ గురించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి కానీ అవి రూమర్స్ అని కొట్టిపడేశారు. అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ప్రకారం ఆదిత్య చోప్రా ఈ ధూమ్ ఫ్రాంచైజ్ ని కంప్లీట్లీ రీబూట్ చేయబోతున్నారంట. అంటే ఈ ధూమ్ 4 మూవీ ఒక కొత్త స్టోరీని ఒక కొత్త ట్రిలాజీని స్టార్ట్ చేయబోతుంది. అండ్ ఈ ధూమ్ 4 మూవీలో రణబీర్ కపూర్
కపూర్ ని మెయిన్ లీడ్ గా తీసుకున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ అతనితో పాటు ఇంకొక ఇద్దరు యంగ్ యాక్టర్స్ ని కూడా తీసుకున్నారంట. అండ్ వాళ్ళు ప్రాబబ్లీ అభిషేక్ బచ్చన్ అండ్ ఉదయ్ చోప్రా వీళ్ళ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తారు. యాక్చువల్లీ నేను ధూమ్ 3 మూవీ తర్వాత నుంచి వెయిట్ చేస్తున్నాను, ధూమ్ 4 మూవీ ఎప్పుడు వస్తుందా, అందులో ఎవరు హీరోగా నటిస్తారా అని. అండ్ ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, లైక్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళు ధూమ్ 4 మూవీలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని. కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. అండ్ పర్సనల్లీ నేనేమనుకున్నానంటే వీళ్ళు 11 years గ్యాప్ తీసుకున్నారు కదా, సో వీళ్ళు ఒక టీమప్ మూవీని తీస్తున్నారేమో అనుకున్నాను. లైక్ ధూమ్ 1 మూవీలో జాన్ అబ్రహం క్యారెక్టర్ చనిపోయినట్టు చూపించలేదు. అండ్ ధూమ్ 2 మూవీలో రితిక్ రోషన్ క్యారెక్టర్ కూడా బతికే ఉన్నాడని చూపించారు. అండ్ ధూమ్ 3 మూవీలో కూడా ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ చనిపోయినట్టు ఎక్కడా చూపించలేదు. సో వీళ్ళందరూ బతికే ఉన్నారు అండ్ వీళ్ళందరూ టీమప్ అయ్యి దొంగతనాలు చేస్తున్నారు అని ఒక మూవీ తీస్తారని ఆశించాను. కానీ వీళ్ళేమో ఇప్పుడు కంప్లీట్లీ రీబూట్ చేయబోతున్నాం అంటున్నారు. సో కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది. అండ్ నాకు తెలిసి రణబీర్ కపూర్ కి నెక్స్ట్ 5 years వరకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ లవ్ అండ్ వార్ అనే ఒక మూవీలో నటిస్తున్నాడు. ఇది నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది. దాని తర్వాత రామాయణ్ పార్ట్ 1 and 2 ఉంది. దాని తర్వాత యానిమల్ పార్క్ మూవీ ఉంది. దాని తర్వాత బ్రహ్మాస్త్ర 2 ఉంది. అండ్ ఇప్పుడు ధూమ్ 4 అంటున్నారు. సో చూస్తుంటే రణబీర్ కపూర్ లైనప్ అయితే మామూలుగా లేదు. నెక్స్ట్ 5 years వరకు ఫుల్ బిజీ ఉంటాడు. అండ్ ఇవి బాలీవుడ్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మన తెలుగు మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి విజయ్ తలపతి గారి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. సో థియేటర్స్ లో ఎవరైనా మిస్ అయితే ఓటీటీలో చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి భారతీయుడు 2 మూవీ థియేటర్స్ దగ్గర ఫ్లాప్ అయింది. అండ్ ఈ మూవీకి థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది అని మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ ని థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేద్దామని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అది కూడా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా రావాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ వరుణ్ తేజ్ గారు మట్కా అనే ఒక పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. అండ్ ఈ మూవీలో మీనాక్షి చౌదరి అండ్ నోరా ఫాతిహి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ November 14 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హరిహర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ అయితే పాడారంట. అండ్ లాస్ట్ వీక్ ఫ్రైడే రోజున ఆ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ సాంగ్ ని దీపావళి రోజు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ నాని గారు హిట్ యూనివర్స్ లో హిట్ 3 మూవీలో నటిస్తున్నారు. అండ్ ఒక 1 month బ్యాక్ ఆ హిట్ 3 మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్లీ ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో శ్రీనిధి శెట్టి గారు కూడా జాయిన్ అయినట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ అంతేకాదు దసరా మూవీ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓడేలా డైరెక్షన్ లో నాని గారు ఇంకొక మూవీలో నటించబోతున్నారు. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ ని తీసుకున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ యొక్క పూజా సెరమనీ October 12 కి జరుగుతుందని కూడా న్యూస్ తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తలపతి విజయ్ గారి తలపతి 69 మూవీని రీసెంట్లీ అనౌన్స్ చేశారు కదా. ఆ మూవీలో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే గారిని తీసుకున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీలో బాబీ డ్యూల్ ని కూడా ఒక కీ రోల్ కోసం తీసుకున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో భాగమతి మూవీ డైరెక్టర్ అశోక్ భాగమతి మూవీ సీక్వెల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే భాగమతి 2 మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఫుల్ స్వింగ్ లో జరుగుతుందంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీని యూవీ క్రియేషన్ బ్యానర్ లో తీస్తున్నారంట. అండ్ ఈ భాగమతి 2 మూవీలో అనుష్క గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అవతార్ గా ఉండబోతుందని డైరెక్టర్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ యొక్క టీజర్ దసరా పండుగ రోజు రాబోతుంది అని మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ గారు కన్ఫర్మ్ చేశారు. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ టీజర్ కోసం రెడీగా ఉండండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.